Hello friends, welcome to the Language channel. Present simple tense. ఫ్రెండ్స్, టెన్సెస్ గురించి వినే ఉంటారు. ప్రెజెంట్ టెన్స్ అని, పాస్ట్ టెన్స్ అని, ఫ్యూచర్ టెన్స్ అని. టోటల్గా ఈ టెన్స్లు అనేవి 4. టెన్స్లకు వస్తే చాలా మటుకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది. టెన్స్ వస్తే ఆల్మోస్ట్ ఇంగ్లీష్ వచ్చేసినట్లే అనే భావం అందరిలో ఉంటుంది. అది సగం నిజం కూడా. టెన్స్లు ఎందుకు తెలుసుకోవాలంటే మనం మాట్లాడే ప్రతి మాట ఏదో ఒక కాలానికి సంబంధించి ఉంటుంది. ఏదో ఒక కాలము అంటే గడిచిన కాలమా, జరుగుతూ ఉన్న కాలమా, భవిష్యత్తులో జరగబోయే కాలమా అనేది చూసేస్తుంది. మళ్ళీ అందులో కూడా వర్తమాన కాలంలో ఓ 4 దశలు, పాస్ట్ టెన్స్ అంటే భూతకాలంలో ఓ 4 దశలు, భవిష్యత్ కాలం ఫ్యూచర్ టెన్స్ 4 దశలు ఉంటాయి. ఈ అన్ని దశల్లో మొట్టమొదటిది ప్రెజెంట్ సింపుల్ టెన్స్, ప్రెజెంట్ ఇండెఫినెట్ టెన్స్ అని కూడా అంటారు. ఇండెఫినెట్ అని ఎందుకన్నారు అంటే, లేదంటే సింపుల్ టెన్స్ అని ఎందుకన్నారు అంటే, ఇవి సాధారణంగా మాట్లాడే మాటలన్నీ కూడా ప్రెజెంట్ సింపుల్ టెన్స్లోనే ఉంటాయి. వై నీడ్స్ ప్రెజెంట్ సింపుల్ టెన్స్ ఎందుకు అవసరం? వెన్ యూజెస్ ఎప్పుడు దీన్ని ఉపయోగిస్తాం చూద్దాం. హ్యాబిట్స్ అండ్ రొటీన్స్, అలవాట్లు, యథావిధి క్రియలు. హ్యాబిట్స్ అండ్ రొటీన్స్. హ్యాబిట్స్ అంటే అలవాట్లు అనే కన్నా అలవాటుగా చేసే పనులు. అలవాటుగా ఏం పనులు చేస్తాం? అలవాటుగా చేసే పనులన్నీ కూడా ప్రెజెంట్ సింపుల్ టెన్స్లోనే చెప్తాం. అవి ఉదాహరణలో చూద్దాం. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చెప్పుకున్నప్పుడు చూద్దాం. హ్యాబిట్స్ అండ్ రొటీన్స్, మనం నిత్యం అలవాటుగా చేసే పనులు, యథావిధిగా చేసే పనులు, చేసుకుపోయే పనులన్నిటినీ కూడా ఈ ప్రెజెంట్ సింపుల్ టెన్స్లోనే చెప్తాం. ఇన్స్ట్రక్షన్స్, ఎవరికైనా ఏవైనా సూచనలు కానీ, ఆదేశాలు కానీ, డైరెక్షన్స్ కానీ చెప్పేటప్పుడు ఇలాంటి వాటిని కూడా సింపుల్ టెన్స్లో చెప్తారు. జనరల్ ట్రూత్స్, సాధారణంగా జరిగిపోయే సాధారణ సత్యాలు, వీటిని కూడా ప్రజెంట్ సింపుల్ టెన్స్లో చెప్తారు. తర్వాత పెర్మనెంట్ సిచ్యువేషన్స్, ఇది శాశ్వత సందర్భాలు. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్లో చూద్దాం. షెడ్యూల్డ్ ఈవెంట్స్ అంటే ముందుగానే నిర్దేశింపబడిన ఈవెంట్స్, అంటే సంఘటనలకు సంబంధించినటువంటి వాటిని కూడా ఈ ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో చెప్తాం. ఎందుకు ఇన్డెప్త్గా వెళ్ళడం లేదంటే, ఎగ్జాంపుల్స్లో చూస్తున్నప్పుడు, ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూస్తున్నప్పుడు ఒక్కొక్క దాని మీద మంచి అవగాహన వస్తుంది. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇవ్వబడ్డాయి, ఒకసారి బాగా జాగ్రత్తగా గమనించండి. ఐ బ్రింగ్ వెజిటబుల్స్. ఐ స్టార్ట్ ఏ న్యూ బిజినెస్. ఐ బ్రింగ్ అంటే తెచ్చుట. ఐ బ్రింగ్ నేను తెస్తాను. ఏం తెస్తాను? ఐ బ్రింగ్ వెజిటబుల్స్, ఇంకా కాయగూరలు తెస్తాను. వీ రీడ్, మేము చదువుతాం. వీ రీడ్ బుక్స్, మేము బుక్స్ చదువుతాం. హీ ఈట్స్ పిజ్జా ఆఫెన్, అతడు తింటాడు, అతడు పిజ్జా తింటాడు తరచుగా. ఐ బ్రింగ్, వీ రీడ్ అన్నప్పుడు ఆ చివరిని వెర్బ్ పక్కన ఎస్ రాలేదు. హీ ఈట్స్ అన్నప్పుడు ఈట్ పక్కన ఎస్ వచ్చింది. ఈ ఎస్ ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో హీ, షీ, ఇట్
ఐదర్ ఎనీ నేమ్ వచ్చినప్పుడు మాత్రం ఎస్ వస్తుంది. అది ఓన్లీ ప్రెజెంట్ సింపుల్ టెన్స్ అండ్ ఫస్ట్ టెన్సెస్ ఆఫ్ 12లో ఫస్ట్ టెన్స్లో మాత్రం వెర్బ్ పక్కన థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వెర్బ్ పక్కన ఎస్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే దీన్ని బండగా తెలుగులో చెప్పాలి అంటే అతడు తింటాడు, ఆమె తింటది అన్నప్పుడు ఇది ఒక వ్యక్తిని సూచిస్తుంది. వారు తింటారు, మేము తింటాము అనేది బహువచనం తెలుపుతుంది. ఇక్కడ ఎస్ చేరడం అనేది క్రియ పక్కన ఎస్ చేరడం అనేది చాలామందికి ఫ్లూరల్ లా అనిపిస్తుంది. ఉదాహరణకి వెజిటబుల్స్, బుక్స్ అన్నప్పుడు అవి నౌన్స్ పక్కన ఎస్ చేరినప్పుడు ఏముంది సింగులర్స్ ప్లూరల్స్గా మారుతున్నాయి, అంటే ఏకవచనాలు బహువచనాలుగా మారుతున్నాయి. బుక్స్. కానీ ఈట్స్ అంటే తినడాలు అని అర్థం కాదు. తినడం, తింది లేదా తిన్నాడు అనే అర్థంతో వెర్బ్ని అర్థం చేసుకోవాలి. ఎస్ మీన్స్ ఫ్లోరల్ కాదండి, వెర్బ్ పక్కన వస్తే బహువచనం అని కాదు. అక్కడ సింపుల్ టెన్స్లో థర్డ్ పర్సన్ మీన్స్ ఐ ఫస్ట్ పర్సన్, యు సెకండ్ పర్సన్, ఐ ఫస్ట్ పర్సన్స్, యు సెకండ్ పర్సన్, హీ షీ ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్స్. థర్డ్ పర్సన్ సింగులర్స్ ఎప్పుడు వచ్చినా ప్రెజెంట్ సింపుల్ టెన్స్ లో ఎస్ ఫామ్ కంపల్సరీగా వస్తుంది. ఒకసారి ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ ఒకసారి గమనించండి. జస్ట్ ఇవి మీకు అర్థం అవడం కోసం చెప్. ఐ బ్రింగ్, వై రీడ్, హీ ఈట్స్, దే ప్లే, సీ గోస్ అన్నప్పుడు గో రూట్ వెర్బ్ పక్కన ఎస్ వచ్చింది. మరి ఈ ఎస్ ఎందుకు వచ్చింది అనుకుంటారు. గో అనేది జీవో గో పక్కన ఓ, ఇంగ్లీష్లో AEIOU ఈ 5 కూడా వొవెల్స్. ఈ వొవెల్స్ వచ్చినప్పుడు ఎస్ రావడం పలకడానికి కొంచెం అబ్బెట్టుగా ఉండే సందర్భాల్లో ఈఎస్ అనేది గ్రామటికల్గా వస్తుంది. అవి రాను ముందుగా తెలుస్తుంటుంది. అలాగే నెక్స్ట్ రవి వాచెస్. ఇక్కడ కూడా వాచ్ సరిపోతుంది, కానీ రవి కూడా థర్డ్ పర్సన్ కాబట్టి ఎస్ వచ్చింది, వాచెస్. అయితే ఇక్కడ హెచ్ వొవెల్స్ కాకపోయినా సరే, వొవెల్స్ వచ్చినా ఒక్కొక్కసారి వొవెల్స్ శబ్దాలు వచ్చినా సరే ఎస్ వస్తుంటాయి. యు టెల్ ఇట్ బాక్స్, షీ అండ్ ఐ స్టడీ. షీ అండ్ ఐ స్టడీ గమనించినప్పుడు షీ అండ్ ఐ కలిపితే ఫ్లోరల్ అయ్యాం కదా, అప్పుడు స్టడీ అని వచ్చింది కానీ స్టడీస్ అని రాలేదు. నోటీస్ ఇట్. ఇవే సెంటెన్సెస్ని పక్కన చూద్దాం. ఐ బ్రింగ్ వెజిటబుల్స్, we read books, he eats pizza often, they play cricket, she goes to the temple every day. అంటే ఇవి నిత్యము ఆమె వెళ్తుంది, అంటే ప్రతినిత్యము నిన్న వెళ్ళిందని కానీ, ఈరోజు వెళ్తుందని కానీ, రేపు వెళ్ళబోతుంది, అన్ని అర్థాలు అందులో ఉంటాయి. ఆమె అలవాటుగా షీ గోస్ టు ద టెంపుల్ ఎవ్రీ డే, ఆమె ప్రతిరోజు ఆలయానికి వెళ్తుంది. రవి వాచెస్ మూవీస్, రవి సినిమాలు చూస్తాడు. యూ టెల్ స్టోరీస్, నీవు కథలు చెప్తావు.
ఇట్ బాక్స్ లౌడ్లీ. అది బిగ్గరగా మరుగుతుంది. షీ అండ్ ఐ స్టడీ టుగెదర్. ఆమె నేను కలిసి చదువుకుంటాం. ఐ స్టార్ట్ ఏ న్యూ బిజినెస్. నేను కొత్త వ్యాపారం ప్రారంభిస్తాను. వీ రెస్పెక్ట్ ఎల్డర్స్. మనం పెద్దల్ని గౌరవించాలి. హీ ఆస్క్స్ క్వశ్చన్స్. హీ ఆస్క్స్ క్వశ్చన్స్. ఆస్క్స్ అన్నప్పుడు ఆస్క్ రూట్ వెర్బ్ పక్కన ఎస్ వచ్చింది, ఆస్క్స్ అయింది. ఎందువల్ల? అతడు ప్రశ్నలు అడుగుతాడు. హీ ఆస్క్స్ క్వశ్చన్. అతడు అనేది థర్డ్ పర్సన్ సింగులర్. దే ఆల్వేస్ అనాయ్. వారు అల్లరి చేస్తారు. దే ఆల్వేస్ అనాయ్. ఎప్పుడు అల్లరి చేస్తారు. షీ కుక్స్ డిన్నర్. ఆమె డిన్నర్ వండుతుంది. రవి స్పెండ్స్ మనీ మోర్. రవి డబ్బుని ఎక్కువగా ఖర్చు పెడతాడు. యు లెర్న్ కోడింగ్. నీవు కోడింగ్ నేర్చుకో. ఇట్ రైన్స్ హెవీలీ. వర్షం భారీగా కురిసింది. షీ అండ్ ఐ ఆర్ ఫ్రెండ్స్. ఆమె నేను స్నేహితులం. Let's now another examples. He plays the guitar. ఇక్కడ కూడా he play రూట్ వెర్బ్. ప్లేస్ he వచ్చింది కాబట్టి వెర్బ్ పక్కన ఎస్ కూడా వచ్చింది. he plays the guitar. అతను గిటార్ ఇప్పుడు వాయిస్తున్నాడా, గతంలో వాయించేవాడా అంటే he plays the guitar. ఇతను గిటార్ వాయిస్తాడు అనేది ఒక అతని యొక్క అలవాటుని కానీ అభిరుచిని కానీ తెలియపరుస్తుంది. హీ ప్లేస్ ద గిటార్. డస్ హీ స్పీక్ స్పానిష్? ఇందాక ఎప్పుడైతే వెర్బ్ పక్కన ఎస్, డస్ షీ స్పీక్స్ స్పానిష్ రావాలి యాక్చువల్గా. కానీ ఇది ఎప్పుడైతే క్వశ్చన్గా మారిందో ఎస్ ఫాము క్వశ్చన్ ఫామ్కి యాడ్ అయిపోద్ది. ఎస్ ఫాము క్వశ్చన్ ఫామ్కి యాడ్ అయిపోతే రూట్ వెర్బ్ అలాగే ఉంచవచ్చు. ఓన్లీ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చనింగ్ సెంటెన్సెస్ ఎప్పుడు వచ్చినా సరే క్వశ్చనింగ్ సెంటెన్సెస్లోని ఎస్ ఫామ్ కలిసిపోతుంది కాబట్టి వెర్బ్ పక్కన ఎస్ రాదు. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. టెన్స్లన్నిటిలో మొట్టమొదటిది ప్రజెంట్ సింపుల్ టెన్స్. ప్రజెంట్ సింపుల్ టెన్స్లో వెర్బ్ పక్కన ఎస్ 3 సబ్జెక్టులకి మాత్రం యాడ్ అవుతుంది. అది ఈ, షీ, ఇట్, ఐదర్ ఎనీ నేమ్. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూడండి. హీ ప్లేస్ ద గిటార్. డస్ షీ స్పీక్ స్పానిష్? షీ స్పీక్స్ స్పానిష్. మామూలు డిక్లరేటివ్ సెంటెన్స్. ఆమె స్పానిష్ మాట్లాడుతుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ సెంటెన్స్ని మనం ఇంటరాగేట్ చేస్తాము. ఆమె స్పానిష్ మాట్లాడుతుందా? డస్ షీ స్పీక్ స్పానిష్? ఆమె స్పానిష్ మాట్లాడుతుందా అన్నప్పుడు క్వశ్చన్లోకి ఎస్ ఫామ్ వెళ్ళిపోయింది కాబట్టి స్పీక్ మామూలుగా రూట్ వెర్బ్గానే మిగిలిపోయింది. ఇది హీ ప్లేస్ ద గిటార్. డస్ హీ ప్లే ద గిటార్? డస్ హీ ప్లే ద గిటార్? ఇంటరాగేటివ్లో మారిస్తే. నెక్స్ట్ సెంటెన్స్. దే ఆర్ క్వారెల్ దెమ్సెల్వ్స్. దే ఆర్ క్వారెల్ దెమ్సెల్వ్స్. వారిలో వారు తగులాడుకుంటారు. రాధా హ్యాస్ 2 cars. రాధకు 2 కార్లు ఉన్నాయి. రాధా హ్యాస్ 2 cars. I understand the concept. I understand the concept. Radha has 2 cars. Radha has. రాధకి 2 కార్లు ఉన్నాయి. I understand the concept. నాకు ఆ విషయం అర్థమైంది. They play soccer. వారు
సాకర్ ఆడతారు. హీ ఆల్వేస్ అరైవ్స్ ఎర్లీ ఫర్ వర్క్. వారు ఎల్లప్పుడూ పనికి తొందరగా చేరుకుంటారు. హీ ఆల్వేస్ అరైవ్స్ ఎర్లీ ఫర్ వర్క్. వారు పనికి త్వరగా వెళ్తారు. హీ డ్రింక్స్ కాఫీ ఎవ్రీ మార్నింగ్. హీ డ్రింక్స్, notice it. He drinks. He drink not. He drinks right. He drinks coffee every morning. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్లుగా మార్చితే డస్ హీ డ్రింక్ కాఫీ ఎవ్రీ మార్నింగ్? ఓకే. హీ డ్రింక్స్ కాఫీ ఎవ్రీ మార్నింగ్. డూ యూ కమ్ టు ద పార్టీ? డూ యూ కమ్ టు ద పార్టీ? థర్డ్ పర్సన్ సింగులర్స్కి మాత్రమే డస్ వస్తుంది, కానీ డూ యూ మిగతా ఇప్పుడు కూడా డూ వస్తుంది. డూ థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు డస్గా మారుతుంది. డూ అన్న డస్ అన్న ఒకటే అర్థం, కానీ ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది. మిగతా సందర్భాలన్నిటిలో కూడా డూగానే ఉంటుంది. ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో డూ సబ్జెక్ట్స్కి థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్కి మాత్రం డస్ వచ్చి మిగతా సబ్జెక్ట్స్తో డూ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకుంటే చాలా మటుకు విషయం అర్థమైనట్లే. దే హ్యావ్ 3 houses. వారికి 3 ఇళ్ళు ఉన్నాయి. షీ డస్ నాట్ లైక్ స్పైసీ ఫుడ్. షీ డస్ నాట్ లైక్ స్పైసీ ఫుడ్. షీ డజంట్ అంటే సరిపోతుంది. నేర్చుకునేటప్పుడు పూర్తిగా ఈ కాంట్రాక్షన్స్ని విడిగా నేర్చుకొని తర్వాత కాంట్రాక్ట్ చేసుకోవడం అనేది బెస్ట్ పద్ధతి. షీ డజంట్ లైక్ స్పైసీ ఫుడ్. షీ రేర్లీ ఈట్స్ ఫాస్ట్ ఫుడ్. షీ ఈజ్ ఏ టీచర్. షీ ఈజ్ ఏ టీచర్. ఇక్కడ షీ ఈజ్ ఏ టీచర్ని కూడా క్వశ్చనింగ్ చేసినప్పుడు డస్ రాదండి. ఈజ్ షీ ఏ టీచర్? ఈజ్ షీ ఏ టీచర్? డస్ ఈజ్ కూడా ప్రెజెంట్ సింపుల్లో వస్తాయా అంటే ఈజ్ కూడా రావచ్చు. ఈజ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఎక్కువగా వస్తుంది. అది ప్రోగ్రెసివ్ టెన్సెస్గా మార్చినప్పుడు ఇక్కడ ఈజ్ మాత్రం మెయిన్ వెర్బ్గా ఉంది. మెయిన్ వెర్బ్ ప్లస్ సెంటెన్సెస్లో షీ అనే సబ్జెక్ట్కి టీచర్ అనే ఆబ్జెక్ట్కి మధ్య లింకింగ్ వెర్బ్గా ఈజ్ ఉంది. షీ ఈజ్ ఏ టీచర్. షీ డజంట్ వర్క్ హార్డ్. షీ డజంట్ వర్క్ హార్డ్. She listens to music while studying. She listens to music while studying. Listens. Listen, root verb. Listens, yes, form of a verb. Why? Because subject of the sentence she. She is third person singular. So, she listens to music while studying. ఆమె చదువుకుంటూ మ్యూజిక్ వింటది. Once again, we can see all sentences. He plays the guitar. Does he speak Spanish? They quarrel themselves. Radha has 2 cars. I understand the concept. They play soccer. He always arrives early for work. He always అనేది verb కాదు, arrives అన్నది verb. He always arrives early for work. He drinks coffee every morning. ఇది అలవాటుగా జరిగే క్రియ. He drinks coffee every morning. ఇది గుర్తించాలి. అతడు రోజు ఉదయాన్నే కాఫీ తాగుతాడు. అలాగే ఈ సెంటెన్స్లన్నీ కూడా
మీరు అబ్జర్వ్ చేస్తుండాలి. ఇందాక మనం రొటీన్గా చేసే పనులు, ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఉపయోగాలు అని చెప్పాం కదా. ఈ సెంటెన్స్ వాక్యాలను ఇక్కడ ఇవ్వడంలో అర్థం ఏమిటంటే సెంటెన్స్లో ఉన్న తేడాని మీరు ఏమైనా గమనిస్తారు అని. హీ ప్లేస్ ద గిటార్, అతను గిటార్ వాయిస్తాడు. ఇప్పుడు వాయిస్తున్నాడా లేదా అనేది కాదు. హీ ప్లేస్ ద గిటార్ వాయిస్తాడు. డస్ షీ స్పీక్ స్పానిష్, ఆమె స్పానిష్ మాట్లాడుతుందా? దే ఆర్ క్వారల్ దెమ్సెల్వ్స్, వారు తగవలాడుకుంటారు. రాధా హ్యాస్ 2 cars, రాధకు 2 కార్లు ఉన్నాయి. ఐ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, నాకు విషయం అర్థమైంది. దే ప్లే సాకర్, వారు సాకర్ ఆడతారు. హీ ఆల్వేస్ అరైవ్స్ ఎర్లీ ఫర్ వర్క్, వారు పనికి తొందరగా చేరుకుంటారు. హీ డ్రింక్స్ కాఫీ ఎవ్రీ మార్నింగ్. డూ యూ కమ్ టు ద పార్టీ, నీవు పార్టీకి వస్తావా? దే హ్యావ్ 3 houses, వారికి 3 ఇళ్ళున్నాయి. షీ డజంట్ లైక్ స్పైసీ ఫుడ్, ఆమెకి స్పైసీ ఫుడ్ ఇష్టం ఉండదు. షీ రేర్లీ ఈట్స్ ఫాస్ట్ ఫుడ్, ఆమె అరుదుగా ఫాస్ట్ ఫుడ్ తింటది. ఈట్స్, నోటీస్ ఇట్. షీ ఈజ్ ఏ టీచర్, ఆమె ఉపాధ్యాయురాలు. షీ డజంట్ వర్క్ హార్డ్, ఆమె బాగా కష్టపడుతుంది. వర్క్ హార్డ్. షీ లిజన్స్ టు మ్యూజిక్ వైల్ స్టడీయింగ్, ఆమె చదువుకుంటూ మ్యూజిక్ వింటది. ఇప్పుడు మరోసారి ఇందాక చెప్పిన సింపుల్ ప్రజెంట్ టెన్స్ 6 మార్గాల ద్వారా 6 ఉపయోగాలు చూడండి. హ్యాబిట్స్ అండ్ రొటీన్స్, అలవాటుగా చేసే పనుల గురించి. ఫ్యాక్ట్స్, వాస్తవాల గురించి. జనరల్ ట్రూత్స్, సాధారణమైన సత్యాల గురించి. పర్మనెంట్ సిచ్యువేషన్స్, శాశ్వతమైన పరిస్థితులు. షెడ్యూల్డ్ ఈవెంట్స్, ముందుగా నిర్దేశించబడిన సందర్భాలు. ఇన్స్ట్రక్షన్స్ ఆర్ డైరెక్షన్స్, సూచనలు, దిశానిర్దేశాలు. ఇప్పుడు వీటన్నిటి మీద ఒక్కొక్క దాని మీద కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూస్తే ప్రెజెంట్ సింపుల్ టెన్స్ ఏ సందర్భాల్లో ఏ విధాలుగా ఉపయోగపడుతుందో అర్థమవుతుంది. అర్థమైన తర్వాత ప్రెజెంట్ సింపుల్ టెన్స్ మీద కొన్ని ఎక్సర్సైజ్ సెంటెన్సెస్ కూడా ఇవ్వబడతాయి. మీరు వాటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా ప్రెజెంట్ సింపుల్ టెన్స్ మీద మంచి పట్టు సాధించగలరు. మూవింగ్ ఆన్. హ్యాబిట్స్ అండ్ రొటీన్స్ చూస్తున్నప్పుడు ఫస్ట్ సెంటెన్స్, ఐ వేకప్ ఎట్ 7 AM ఎవ్రీ డే. ఐ వేకప్ ఎట్ 7 AM ఎవ్రీ డే, నేను ప్రతిరోజు ఉదయం 7 గంటలకు నిద్రలేస్తాను. షీ బ్రషెస్ హర్ టీత్ బిఫోర్ గోయింగ్ టు బెడ్, ఆమె నిద్రపోయే ముందే పళ్ళు తోముకుంటుంది. దే ఆల్వేస్ వాక్ దే డాగ్ ఇన్ ద ఈవినింగ్, వారు పెంపుడు కుక్కని ప్రతి సాయంత్రం వాక్కి తీసుకువెళ్తారు. హీ లిజన్స్ టు మ్యూజిక్ వైల్ హీ వర్క్స్. హీ లిజన్స్ టు మ్యూజిక్ వైల్ హీ వర్క్స్, అతను పనిచేస్తున్నప్పుడు మ్యూజిక్ వింటాడు. ఓ ఈట్ డిన్నర్ టుగెదర్ యాజ్ ఎ ఫ్యామిలీ. ఓ ఈట్ డిన్నర్ టుగెదర్ యాజ్ ఎ ఫ్యామిలీ, మేము డిన్నర్ కుటుంబంతో కలిసి చేస్తాం, అందరం కలిసి చేస్తాం. ద బస్ అరైవ్స్ అట్ ద స్టేషన్ ఎవ్రీ అవర్. బస్సు ప్రతి గంటకు ఒక బస్సు స్టేషన్కి చేరుకుంటుంది. సరళ రీడ్స్ ఎ బుక్ బిఫోర్ షీ స్లీప్స్. సరళ నిద్రపోయే ముందు పుస్తకం చదువుతుంది. ఇది ఆమె అలవాటు. ఇవన్నీ కూడా వారి అలవాట్లను గమనిస్తే మీరు ప్రతి సెంటెన్స్ని బాగా గమనిస్తే ఐ వేకప్ ఎట్ 7 AM ఎవ్రీ డే,
ఇది యూజువల్గా అందరూ చేస్తారు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి ఉంటారు. అతను తన అలవాటు చెప్తున్నాడు. ఐ వేకప్ ఎట్ 7 AM, ఒక్కొక్కరు 6 AM, 6:30 AM, 8 AM, ఎవరి అలవాటు ప్రకారం వాళ్ళదనమాట. ఇక్కడ సి బ్రషెస్, ఆమె అలవాటు. దే ఆల్వేస్ వాక్ దేర్ డాగ్, హీ లిజన్స్ టు మ్యూజిక్. ఇలాగా ఇవన్నీ వాళ్ళ నిత్యకృత్యాలన్నమాట. హీ ఎక్సర్సైజెస్ ఎట్ ద జిమ్ 3 times a week. అతను వారానికి 3 సార్లు జిమ్కి వెళ్తాడు, వ్యాయామశాలకు. ద చిల్డ్రన్ ప్లే అవుట్సైడ్ ఆఫ్టర్ స్కూల్. ద చిల్డ్రన్ ప్లే అవుట్సైడ్ ఆఫ్టర్ స్కూల్. పిల్లలు స్కూల్ బయట ఆడుకుంటారు. ఐ చెక్ మై ఈమెయిల్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్. ఉదయాన్నే నేను చేసే మొట్టమొదటి పని మా ఈమెయిల్ చెక్ చేసుకోవడం. I wake up at 7 AM every day. She brushes her teeth before going to bed. They always walk their dog in the evening. He listens to music while he works. We eat dinner together as a family. The bus arrives at the station every hour. Sarla reads a book before she sleeps. He exercises at the gym 3 times a week. The children play outside after school. I check my email first thing in the morning. Moving on. Instructions and directions. ఇందాక మనం చెప్పుకున్నాం, ఇన్స్ట్రక్షన్స్ అంటే సూచనలు ఇచ్చినప్పుడు కానీ, ఏదైనా ఆదేశాలు ఇచ్చినప్పుడు కానీ, ఇలాంటి సందర్భాల్లో కూడా ప్రెజెంట్ సింపుల్ టెన్స్ని వాడతారు. ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. యు మిక్స్ ఫ్లోర్ అండ్ వాటర్ టు మేక్ డఫ్. యు మిక్స్ ఫ్లోర్ అండ్ వాటర్ టు మేక్ డఫ్. యు మిక్స్ ఫ్లోర్ అండ్ వాటర్ అంటే ఏంటి? నువ్వు పిండిని నీటిని కలిపితే అది డఫ్ రుబ్బుగా తయారవుతుంది పదార్థంగా. సెకండ్ ఫస్ట్ యు టర్న్ ఆన్ ద ఓవెన్ టు ప్రీహీట్ ఇట్. అంటే ఏంటి? ముందు నువ్వు ఓవెన్ టర్న్ చేయి, అది ఆన్ చేయి హీట్ చేసే ముందు. థర్డ్ సెంటెన్స్, దెన్ యు చాప్ ద వెజిటబుల్స్ ఇంటూ స్మాల్ పీసెస్. నువ్వు కాయగూరల్ని చిన్న చిన్న ముక్కలుగా తరుగు. ఇదంతా ఒకదాని గురించి చెప్తున్నప్పుడు యు మిక్స్ ఫ్లోర్ అండ్ వాటర్, ఫస్ట్ యు టర్న్ ఆన్ ద ఓవెన్, దెన్ యు చాప్ ద వెజిటబుల్స్ ఇంటూ స్మాల్ పీసెస్, నెక్స్ట్ యు యాడ్ షుగర్ టు ద మిక్చర్ అండ్ స్టిర్. అంటే ఇదంతా ఒకే వంటకం కాదు, ఇలాంటి సూచనలు అవి చూస్తున్నప్పుడు అని అర్థం అనమాట. నెక్స్ట్ యూ యాడ్ షుగర్ టు ద మిక్సర్ అండ్ స్టిర్. తర్వాత షుగర్ని అందులో వేసి స్టిర్ కలుపు. ఆఫ్టర్ దట్ యూ పోర్ ద బ్యాటర్ ఇన్ టు ద పాన్లో బ్యాటర్ పోస్తారు. యూ ఫోల్డ్ ద పేపర్ ఇన్ హాఫ్ అండ్ దెన్ ఇన్ హాఫ్ అగైన్. You fold the paper in half and then in half again. ముందు పేపర్ని సగం మడత పెట్టి తర్వాత మిగతా సగం ఫోల్డ్ చేయి. యూ షేక్ ద బాటిల్ బిఫోర్ ఓపెనింగ్ ఇట్. బాటిల్ని తెరిచే ముందు సీసాని గట్టిగా షేక్ చేయి. ఫస్ట్ యూ ప్రెస్ ద పవర్ బటన్ టు టర్న్ ఆన్ ద కంప్యూటర్. కంప్యూటర్ ఆన్ చేసే ముందు బటన్ ప్రెస్ చేయి. దెన్ యూ క్లిక్ ఆన్ ద ఐకాన్ టు ఓపెన్ ద అప్లికేషన్. అదే కంప్యూటర్ ఆన్ చేసిన అప్లికేషన్ ఓపెన్ చేయడానికి ఐకాన్ మీదకి వెళ్ళమని. యూ టర్న్ ద కీ టు స్టార్ట్ ద కార్స్ ఇంజన్. యూ టర్న్ ద కీ టు స్టార్ట్ ద కార్స్ ఇంజన్. కార్ స్టార్ట్ చేయడానికి ముందు కీ ఇవ్వమని చెప్తున్నాను, కీ ఇట్టి తిప్పమని చెప్తున్నాం. ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి మీకు సూచనలు చూస్తుంటే? ఇన్స్ట్రక్షన్స్, ఎవరికో ఏదో చెప్తున్నట్లుగా అనిపిస్తున్నాయి. ఇవన్నీ
కొంచెం సజెస్ట్ చేస్తున్న ఇన్స్ట్రక్షన్స్లా అనిపిస్తున్నాయి. ఒకసారి ఈ మనం టీచింగ్ వేలో చెప్పుకున్నప్పుడు ఇలాగా అనిపిస్తున్నాయి. ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఇవి ఇన్స్ట్రక్షన్స్ లాగా ఇప్పుడు కనిపిస్తాయి. ఒకసారి చూడండి. యూ మిక్స్ ఫ్లోర్ అండ్ వాటర్ టు మేక్ డఫ్. ఫస్ట్ యూ టర్న్ ఆన్ ద ఓవెన్ టు ప్రీహీట్ ఇట్. Then you chop the vegetables into small pieces. Fourth, next you add sugar to the mixer and stir. After that, you pour the batter into the pan. You fold the paper in half and then in half again. You shake the bottle before opening it. 8. First, you press the power button to turn on the computer. Then, you click on the icon to open the application. You turn the key to start the car's engine. Moving on the next slide. Facts. Facts means వాస్తవాలు. ఇవి సాధారణంగా సైంటిఫిక్గా మిక్స్ అయినవన్నీ కూడా ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. Water boils at 100 degrees Celsius. The sun rises in the east. The earth orbits the sun. Okay. Sound travels faster in water than sun. Plants need sunlight to grow than in air. The moon reflects light from salt dissolves in water. Birds fly south for the winter. The capital of France is Paris. The Statue of Liberty stands in New York Harbor. ఓకే, ఇవన్నిటి గురించి మీకు తెలుసు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, మొక్కలు ఎదగడానికి సూర్యరశ్మి అవసరం, ఇవన్నీ సాల్ట్ వాటర్లో కరిగిపోతుంది, ఇవి అన్నమాట. ఇవన్నీ వాస్తవాలు. మూవింగ్ ఆన్. పర్మనెంట్ సిచ్యువేషన్స్. ఎగ్జాంపుల్స్. షీ లివ్స్ ఇన్ ఏ స్మాల్ అపార్ట్మెంట్. ఆమె ఒక చిన్న అపార్ట్మెంట్లో ఉంటుంది. హీ వర్క్స్ యాజ్ ఏ టీచర్. అతడు స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాడు. దే ఓన్ ఏ హౌస్ ఇన్ ద సబర్బ్స్. వారికి సొంతంగా ఒక ఇల్లు ఉంది. ఐ స్టడీ ఇంగ్లీష్ అట్ యూనివర్సిటీ. నేను యూనివర్సిటీలో ఇంగ్లీష్ చదువుతున్నాను. వీ హ్యావ్ ఏ క్యాట్ నేమ్డ్ విస్కీ. మాకు విస్కీ అనే పేరు గల పిల్లి ఉంది. ద రెస్టారెంట్ సర్వ్స్ ఇటాలియన్ cuisine. He drives a red sports car. She speaks fluent French. They belong to the local gym. I own a vintage record player. మీకు మొదట్లో చెప్పినట్లు వెబ్ చూడండి. She lives, he works, మళ్ళీ దే ఓన్స్ కాదు, ఐ స్టడీస్ కాదు, వీ హ్యావ్స్ కాదు. ద రెస్టారెంట్ సర్వ్స్. ఇక్కడ రెస్టారెంట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్, అందుకే ద రెస్టారెంట్ సర్వ్స్ అయింది. ఇది కూడా ద రెస్టారెంట్. ఈ షీ ఇట్లే అన్నాం కదని పక్కన కాదు. ద రెస్టారెంట్ అనేది కూడా ఇది కూడా థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్. నాన్ లివింగ్ థింగ్ అయినా పర్వాలేదు, ఇక్కడ సర్వీస్ అని వస్తుంది అనమాట. హీ డ్రైవ్స్, షీ స్పీక్స్, దే బిలాంగ్. దే ఫ్లోరల్ కాబట్టి బిలాంగ్స్ రాదు, దే బిలాంగ్ టు ద ఐ ఓన్ ఏ వింటేజ్ రికార్డ్ ప్లేయర్. ఓకే, మూవింగ్ ఆన్. జనరల్ ట్రూత్స్. Honesty is the best approach. Time is money. Practice is perfect. Health is wealth. Laughter is contagious. Knowledge is power. Love conquers everyone.
Actions speak louder than words. Beauty lies in the eye of the beholder. The first bird catches the worm. ఇవి తెలుసు. హానెస్టీ ఈజ్ బెస్ట్ పాలసీ. సాధన మంచిది. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యంగా ఉండడమే పెద్ద సంపద. జ్ఞానమే ఓ మంచి శక్తి అని. ఇవన్నీ సాధారణ జనరల్ టూల్స్. మూవింగ్ ఆన్. షెడ్యూల్డ్ ఈవెంట్స్. ఇవన్నీ ఎక్కువగా టైం ఫ్యాక్టర్తో కూడుకున్నవి. ద మూవీ స్టార్ట్స్ అట్ 7 PM. మూవీ స్టార్ట్స్. ద మూవీ స్టార్ట్స్. ఇక్కడ స్టార్ట్ కాదు, స్టార్ట్స్ అయింది. ఇది ద మూవీ కూడా థర్డ్ పర్సన్ సింగులరే అయింది. ద మూవీ స్టార్ట్స్ అట్ 7 PM. ద ట్రైన్ లీవ్స్ అట్ 9 AM షార్ప్. ఇక్కడ కూడా వెర్బ్ పక్కన ఎస్ రావడం మీరు గమనిస్తుండాలి. ద మూవీ స్టార్ట్స్ అట్ 7 PM. The train leaves at 9 AM sharp. The meeting begins in 10 minutes. The store opens at 10 AM every day. The concert ends at midnight. The class finishes at 3 PM. The bus arrives every half an hour. The museum closes at 5 PM. The store restocks every Monday. The lecture starts at 2 PM. ఓకే, ఈ షెడ్యూల్డ్ ఈవెంట్స్ అన్నీ అంటే ముందుగా ఇవి ఆ టైమ్స్గా అవి ఫిక్స్డ్గా అరేంజ్ చేయబడి ఉంటాయి. అంటే ఇలాంటి సందర్భాలన్నింటినీ కూడా షెడ్యూల్డ్ ఈవెంట్స్ అంటారు. ఇలా చాలా ఉంటాయి, ఇలా చాలా చెప్పుకోవచ్చు. మీ సందర్భాలు బట్టి ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇక్కడ వెర్బ్ని మాత్రం బాగా చూసుకోవాలి. మీకు క్లాసు అర్థమైందని అనుకుంటున్నాను. మూవింగ్ ఆన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్స్.